గౌనితాయ శ్రీమద్భాగవతము సప్తమ స్కందం 9వ అధ్యాయం 29వ శ్లోకం. మత్ప్రాణరక్షణ అనంత పితుర్వధశ్చ అన్యే స్వభృత్య ఋషివాక్యమృతం విధాతుం ఖడ్గం ప్రగృహ్య యదవోచర సద్విదిత్సు స్వామీశ్వరో మదపరో అవతు కం హరామి. హే ప్రభు, అనంత దివ్య గుణ నిధి, నీవు నా తండ్రియకు హిరణ్యకశిపుని వరించి అతని ఖడ్గం నుండి నన్ను కాపాడుతివి. హిరణ్యకశిపుడు కత్తి ఎత్తుతాడు. మనకి ప్రధానంగా ఏంటంటే ఆయన చివరిగా విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అప్పటిదాకా ఇతరులకు పురమాయిస్తూ ఉంటాడు అన్నమాట, తన కొడుకుని చంపమని లేకపోతే చేయమని. ఎందుకంటే వాత్సల్యం వలన తనకు తానుగా పిల్లవాడిని ఏం చేయలేకపోతూ ఉంటాడు. అంటే ఆ వాత్సల్యం ఎప్పుడు కోల్పోయాడంటే ఆయనకి చాలా చికాకు పుట్టిస్తాడన్నమాట. ఆయన చెప్పిన మాట ఏది వినడు. కాబట్టి ఆయన తనకు తానుగానే కొడుకుని చంపుదామని కత్తి తీస్తాడు. కత్తికి తీసే ముందు నాకంటే గొప్పవాడు ఎవడైనా ఉంటే నేను రక్షించుగాక అని చెప్పి కత్తి ఎత్తాడనమాట. సో అందుకని భగవానుడికి ఉండేటువంటి లక్షణం చెప్తున్నారు. అనంత గుణానిధి, దివ్య గుణానిధి. అంటే మనకి గుణాలు ఉన్నాయి, మనకి 3 గుణాలు ఉన్నాయి: సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ గుణాలకు లోబడి ఉంటాం. కానీ భగవంతుడు కూడా గుణాలు ఉన్నాయట. ఆయనకి గుణం లేదు అని చెప్పి చెప్తారు. నిజానికైతే భగవంతుడికి గుణరహితుడు అని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ అనంత దివ్య గుణనిధి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఏంటి భేదం? మనలాంటి గుణాలు లేవు, కానీ ఆయనకి దివ్య గుణాలు కొన్ని ఉన్నాయన్నమాట. సో హిరణ్యకశిపుని వరించి అతని ఖడ్గం నుండి కాపాడదు. నేను గాక వేరొక పరమ నియామకుడున్నచో వాడు నిన్ను రక్షించుగాక. హిరణ్యకశిపుడు ఇచ్చినటువంటి ఒక కామెంట్ ఏంటంటే, నాకంటే గొప్పవాడు. అప్పటిదాకా ఆయన విరవీగుతున్నాడు, కానీ నాకంటే గొప్పవాడు ఇంక ఈ సృష్టిలో ఇంకెవడు లేడని. కానీ అలా ఎవడైనా ఉంటే వాడు నేను రక్షించుగాక. అంటే ఇక్కడ చూడండి, ఋషివాక్యమృతం విధాతం అని చెప్పి చెప్పారు. పూర్వం ఋషులు ఏం చెప్పారు? దీన్ని అంతటికీ కూడా, ఈ సృష్టి అంతటికీ కూడా నేను గొప్పవాడిని అంటే నీకంటే గొప్పవాడు ఇంకొకటి ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. అన్నింటికీ మూలమైన వాడు, అన్నింటికంటే అధిగమించిన వాడు ఒకడు ఉంటాడట. ఆయన ఉన్నాడని ఎవరు చెప్పారు? ఋషులు చెప్పారు. కానీ ఋషివాక్యాన్ని సత్యం చేయడం కోసం ఆయన వచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, భగవద్గీతలో ఒక వాక్యం అన్నమాట. ఇది అర్జునుడు చెప్తాడనమాట. ఏమిటది? ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నశించడు అని నువ్వు వాగ్దానం చేయి, నువ్వు గట్టిగా ప్రకటించు. ఎవరి చేత చెప్పించాడు? అర్జునుడి చేత చెప్పించాడు అనమాట. అంటే భగవానుడి యొక్క ఉద్దేశం ఏంటంటే తన భక్తులు, అందుకే ఋషివాక్యం సత్యం చేయడం కోసం ఎలా అయితే వచ్చాడో, తన భక్తుడు ఎప్పుడైనా ఏదైనా ఇది జరుగుతుంది అంటే అది జరిగేలా చేసేటువంటి బాధ్యత భగవంతుడు తీసుకుంటాడు అనమాట. కాబట్టి పూర్వం ఋషులు చెప్పినటువంటి వాక్యాన్ని సత్యం చేయడం కోసం నీవు నా తండ్రిని వధించావు. నేనిప్పుడే నీ శరమును ఖండించి వేయుదును అని అతడు క్రోధంతో పలికి ఉండను. కనుక నీ భక్తుని వాక్కులను నిజం చేయుటకే నన్ను రక్షించుట, దానం ధనుమాటను కార్యములు చేసేటవని నేను తలంచుచున్నాను. దానికి వేరొక కారణం లేదు. ఇక్కడ ప్రహ్లాదుని తనకు తానుగా భక్తుడని చెప్పి చెప్పుకోవటం లేదు. పూర్వం ఋషులు చెప్పారు కాబట్టి, అందరికంటే శ్రేష్టమైన వాడు మరొకడు ఉన్నాడు కాబట్టి ఆ వచ్చి నువ్వు నన్ను రక్షించావు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా భగవానుడు తాను ఎప్పుడూ కూడా ఎవరి వాక్యానికి ఎక్కువ విలువిస్తాడంటే తన భక్తుల యొక్క వాక్యానికి, అంటే ఋషివాక్యానికి ఎక్కువగా విలువిస్తూ ఉంటాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్సి న ప్రియ, ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. దేవదేవుడు నిస్సందేహంగా సమదర్శి, అతని శత్రువులు లేరు. కానీ తన నుండి ఎవరేని వరమును పడేయకూడనిచో అతడు మహదానందంతో దాన్ని అనుగ్రహించును. సమదర్శి అయిన భగవానుడు ఎల్లరి కోరికలను తీర్చువాడైనందున జీవుల ఉచ్చనీచ స్థితులకు వారి కోరికలే కారణమై ఉన్నవి. హిరణ్యకశిపుని వర ప్రహ్లాదుని రక్షణము కూడా ఆ దేవదేవుని ఈ నియమముని అనుసరించగలిగాను. అంటే భగవానుడు సమదర్శత అంటే ప్రతి జీవి యందు ఆయనకి ఒకే రకమైనటువంటి భావం ఉంటుంది. ఒకడంటే ఇష్టము, ఒకడంటే అయిష్టము అన్నది ఉండదు. కానీ ఎవడైతే భగవానుని యందు ఇష్టతని చూపిస్తున్నాడో భగవానుడు కూడా ఆయన ఏం చూపిస్తాడు?
అదే ప్రేమను చూపిస్తుంది. ఏ యథామాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యహం. మనం ఏ భావన కలిగి భగవానుడి దగ్గరికి వెళ్తున్నామో అదే భావాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే కాబట్టి ఇక్కడ హిరణ్యకశిపుడు ఏ భావాన్ని కలిగి ఉన్నాడు, ప్రహ్లాదుడు ఏ భావాన్ని కలిగి ఉన్నాడు. ప్రహ్లాదుడు భగవంతుని యందు అనురాగ భావాన్ని కలిగి ఉన్నాడు. హిరణ్యకశిపుడు శత్రుభావాన్ని కలిగి ఉన్నాడు. అంటే శత్రువు, ద్వేషం కూడా కాదు, శత్రువు. నేను జయించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. ఆ జయించాలి అనే ప్రయత్నం ఆయన ఎవరూ జయించలేరు, అది ప్రధానమైంది. కాబట్టి ఆయనకు శత్రువుగా పరిగణించబడ్డాడు. కాబట్టి హిరణ్యకశిపుడితో శత్రువుగానే వ్యవహరించాడు అన్నమాట. ప్రహ్లాదుడు భక్తుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అనుగ్రహించేటువంటి వ్యక్తిగానే ఆయన అక్కడ ఆయనతో ఉండేటువంటి ఆ రసాభాస వ్యవహారం జరిగిందన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ.